సేమ్ రొటీన్, సేమ్ డ్రామా. సో ఈరోజు నేను సంథింగ్ డిఫరెంట్గా చేయాలని డిసైడ్ అయ్యా. అలా అని నేను షాపింగ్ చేయట్లేదు, ట్రావెలింగ్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ ఎస్కేపింగ్ టు మై క్రియేటివిటీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అండ్ ద కాన్సెప్ట్ వాస్ వెరీ ఇన్నోవేటివ్. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ ఈట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెయింట్, క్రాఫ్ట్ అండ్ మోర్ స్టఫ్. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళగానే నా బ్రెయిన్ అంతా కలర్ఫుల్గా మారిపోయింది అండ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ అ పింట్రెస్ట్. మా పాప పెయింటింగ్ వేయడానికి ఒక బ్యాగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంది. మెటీరియల్ అండ్ పెయింటింగ్స్ కూడా అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు అండ్ మనకి అసిస్ట్ చేయడానికి స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏం చేస్తున్నావు? బ్లాక్ అంతా అయిపో కొడతావు. అండ్ నా వరకు వస్తే ఫర్ ఎ మూమెంట్ నా డిషెస్, డిన్నర్ ప్లాన్స్, మెస్సీనెస్ అన్నీ మర్చిపోయా. జస్ట్ మీ అండ్ మై మాస్టర్ పీస్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రతి ఒక్కరికి క్రియేటివ్ కార్నర్ అవసరం, వేర్ యూ కెన్ కలర్ అవుట్ సైడ్ ద లైన్స్ ఆఫ్ రొటీన్. ఐ నో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు, కానీ వీ కెన్ పాస్ ఇట్. టైర్డ్గా అనిపించినప్పుడు జస్ట్ టేక్ ఎ మూమెంట్ అండ్ స్టార్ట్ యువర్ క్రియేటివిటీ. మనం చేసేది పర్ఫెక్ట్గా ఉండాలనే అవసరం లేదు. క్రియేట్ చేయడానికి టాలెంట్ లేదా ప్లాన్ కూడా అవసరం లేదు. ఆల్ యూ నీడ్ ఈస్ క్యూరియాసిటీ. సో ఈసారి స్ట్రెస్గా అనిపిస్తే ఈ టిప్ ట్రై చేయండి. జస్ట్ ఎస్కేప్ టు యువర్ క్రియేటివ్. మనం స్పెండ్ చేసే టైం కాసేపే అయినా యూ కెన్ రిలీవ్ సో మచ్. నాకు స్ట్రెస్గా అనిపించినప్పుడు నా క్రియేటివిటీ ఎస్కేప్ వచ్చేసి డాన్సింగ్ అండ్ పెయింటింగ్. మీరు స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling, bye bye.